మరి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటేనండి, మేము 1970 సంవత్సరాల్లో నా వరకు 72వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకి ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాను. ఈ 70s రివైవల్ అందరినీ కూడా 2022వ సంవత్సరం YMCAలో గ్యాదర్ చేశాం. ఆ టీంలో వీళ్ళందరూ వస్తారు, యేసుపాదం, కృపారావు, వీళ్ళందరూ వస్తారు, విజయ్ కుమార్ పట్నాయక్, సుకుమార్ పట్నాయక్ అందరూ వస్తారన్నమాట, సీనియర్స్ అందరూ కూడా. అది చాలా గ్రాండ్గా జరిగింది YMCAలో. తర్వాత వాళ్ళందరూ ఇంకో మీటింగ్ పెట్టండి అన్నారు, కల్వరీ చర్చ్లో పెట్టాను. మళ్ళీ అన్నారు ఇంకో మీటింగ్ పెట్టండి, పిఠాపురంలో పెట్టాను. సార్ ఇంకో మీటింగ్ పెట్టండి అంటే అక్కడ పలాసలో చిన్నబడంలో డిఎస్పిఎస్ కుమార్ గారి దగ్గర పెట్టాం. అది చాలా బాగా జరిగింది. నేను అది పెట్టే ముందే చెప్పాను, మరి నేను ఇది ఆర్గనైజ్ చేయలేను, ఇదే నాకు లాస్ట్ మీటింగ్ ముందే చెప్పాను. ఆ తర్వాత విజయరత్న గారు స్మారకోణం కల్వరీ బాప్టిస్ట్ చర్చ్లో వెళ్ళినప్పుడు విల్సన్ కలిశాడు. విల్సన్ కలగానే నాకు ఎందుకో అనిపించింది, రే విల్సన్, మనం పర్సనల్ డెవలప్మెంట్స్ అందరూ ఒకసారి కలిస్తే బాగుంటుందిరా నేను. అలాగే నేనే కలుద్దని ఆడ ఆశ. అప్పుడు విజయ్ కుమార్ కూడా ఉన్నాడు దగ్గర. విజయ్ కుమార్ కూడా అలాగే నేనే కలుద్దామని అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా నోబుల్ స్మారకోటలో కలిసాను. అప్పుడు అది రీకన్ఫర్మ్ చేసుకొని ఇవాళ డేట్ డిసైడ్ చేసుకొని బ్రదర్స్ అందరితో మాట్లాడడం జరిగింది. చెప్పాను కదండి, 6 ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, 4 వచ్చి విదేశాల్లో ఉన్నారు, సగం మంది ఊర్లోనే లేరు, కొంతమంది భూమి మీద లేరు. వాస్తవానికి ఆలోచన చేస్తే ఆవేళ ఈ ప్రభులో నడిపించిన టీం అందరూ చూసి చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా. దీనా వాడికి 14-15 సంవత్సరాలు ఉంటాయి, ఆ దేవగంధ అలాగే ఉంటాయి, జాన్సన్ కూడా 14 years అంత ఉంటాయి వాడికి కూడా, ఆ చిన్నపిల్లలు అందరూ కూడా. కానీ ఇవాళ నాకు ఎంత ఆశ్చర్యం అండి, వీళ్ళందరూ బ్యాంక్ మేనేజర్స్ అయ్యారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశారు, ఎవరు విదేశాల్లో ఉన్నారు వాళ్ళ పిల్లలు. ఆ ఫొటోస్ అన్నీ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వీళ్ళకంటే పిల్లలు ఎత్తుకోండి, ఆడపిల్లలు చూస్తే నాకు అసూయ కలిగింది. ఎందుకంటే కూతురు లేదని బాధ నాకు. తండ్రికి కంపల్సరీగా కూతురు ఉండాలండి. నాకు మొదట్లో అది లేదు, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధపడుతున్నాను. ఆడపిల్లలు చూడగానే రే మా తమ్ముళ్ళందరికీ కూతుర్లు ఉన్నారు, నా కూతురు లేదు ఏంటి రూపా అని. తర్వాత ఏంటంటే ఇక నా ఆశ ఏంటంటే ఈ మీటింగ్ వచ్చి సాక్ష్యాలు పంచుకుందాం, ఇంక దేనికి వద్దు, మెసేజ్లు ఇలాంటివి వద్దంటే దేవానందులు ఇద్దరు ఉన్నారు మాకు. ఒకటి డిఎస్పి గారు అల్లుడు, ఒకటేమో వచ్చి గొర్రాల దేవానంద్. డిఎస్పి గారు అల్లుడు ఫోన్ చేసి, అన్నా మీరు డివోషన్ తీసుకోవాలని అన్నాడు. నేను అప్పుడు అనుకున్నా, డివోషన్ అంటే డివోషన్ కాకుండా సాక్షులుగా వాక్యం కలిపి 2 మెడిటేట్ చేద్దాం అని అనిపించింది. దాని మీదే నేను సిద్ధపడాను. తర్వాత వివరంలోనికి వెళ్ళినప్పుడు మన మిషన్, మన టీం గురించి వివరాలు చూద్దాం. ఈ యొక్క వ్యక్తిగత అనుభవంతో కూడిన అధ్యయనం అనే దాని మీద, అంటే డివోషన్ విత్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. నెంబర్ 1 ఏంటంటే దేవుని చేతిలో సురక్షితంగా, అంటే బీ సేఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద గాడ్. ఈ మాట ఎందుకు నేను తీసుకున్నానంటేనండి, నేను 72వ సంవత్సరంలో మార్మోన్స్ పొందిన తర్వాత కల్వరీ బాప్టిస్ట్ చర్చ్లో సాక్ష్యం చెప్పాను. నేను సాక్ష్యం చెప్పినప్పుడు ఈ మాట వాడాను అనమాట, సాక్ష్యంలో చెప్పాను. నా అమ్మ చదవండి, ఆ రిఫరెన్స్ చదవండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదవండి. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును నా చేతిలోంచి వాటిని అపహరించలేరు అనే మాట నేను చెప్పాను సాక్ష్యంలో లాస్ట్లో. అంటే నేను దేవుని చేతిలో నన్ను ఎవరు అపహరించలేరు అనే గొప్ప సాక్ష్యం చెప్పాను. గొప్ప ఉద్యమం వచ్చింది అప్పుడు. ఎవరైనా ఎక్కడైనా సాక్ష్యాలు చెప్తే మంచి ఉద్యమం వచ్చింది. అప్పుడు ఈ సాక్ష్యం చెప్పిన తర్వాత ఆవేళ చర్చిలో బెంజమిన్ గారు ఉన్నారు, మా మావయ్య గారు. ఈ సాక్ష్యం విన్న తర్వాత అనుకున్నాడట, మా పెద్దమ్మాయికి చెయ్యాలని, వివాహం చేయాలని డిసైడ్ అయ్యాడట. ఆ సాక్ష్యం వల్ల దేవుడు నాకు భార్యని ఇచ్చాడు, ఎలీనామ్ గారు. మరి వాస్తవానికి ఆలోచన చేస్తానండి, ఆ మాట ఎంత కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. మన దేవుడి హస్తాలు ఉన్నారు, ఎవడు మనల్ని ఏం చేయలేడు. నోబడీ కెన్ స్టీల్ అస్. మరి జీవితంలో 72 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 72 years. బీపీ లేదు, షుగర్ లేదు, జబ్బులు లేవు.
నాన్ వెజిటేరియన్ తిన్నాం, కాఫీ టీలు తాగను, పెద్దవగానే పడుకుని పోతాను, తెల్లవారు 4 లేచిపోతాను, 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ నిలువ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనా జీవితం కూడా ఎలాగంటే నా రూమ్ అంతా వెలుగు వచ్చేస్తుంది, దేవదూతలు వచ్చేస్తాయి నా చుట్టూ, ఆకాశం తెరవబడ్డం చూస్తాను, పరిశుద్ధులతో మాట్లాడుతున్నాను. కైలాష్ మహర్షి గారు నాతో 20 నిమిషాలు మాట్లాడారు. కైలాష్ మహర్షి గారు పరిశుద్ధులతో మాట్లాడుతుంటాను. అంటే ఇంకా నాకు దేవుడు నేను తప్ప ఇంకోటి ఏం లేదండి. అదైన తర్వాత 1 గంటన్నర ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తాను. నా హెల్త్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటేనండి, 2వ భాగంలో దాని డీటెయిల్స్ మనం చూస్తాం. మనం దేవుని చేతిలో ఉంటే, దేవుడితో మనం ఉంటే మనవుడు అపహరించలేడు. ఏంటి ఈ యొక్క 72 సంవత్సరాల జీవితంలో అనేకమైన ఒత్తిళ్ళు ఎదుర్కొన్నాను సేవాపరంగా. యాజ్ అ లాట్ ఆఫ్ హర్డల్స్ అనమాట. అంటే ఈ చర్చ్ రన్ చేస్తామో లేదో, ఇంకా సేవలో ముందుకు వెళ్తానో లేదో అనే పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాను. కానీ దేవుడు అలా సేవని అభివృద్ధి చెందుకుంటే 1000 మంది సభ్యులు నాకు విస్తారమైన పరిచర్య నాది. ఈ యొక్క ఒత్తిడిలన్నిటిలోంచి దేవుడు ముందుకు నడిపేది ఈ వాక్యమే ఆధారం అన్నమాట. ఆయన చేతిలో మనం ఉన్నాం. మనోడు ఏం చేయలేడు, మనోడు అపహరించలేడు. తర్వాత అండి నెక్స్ట్ భాగం చదమ్మా. నాకు బలాన్ని ఇచ్చే క్రీస్తు ద్వారా, నాకు బలాన్ని ఇచ్చే క్రీస్తు ద్వారా నేను దేనినైనా సాధించగలను. ఏదైనా మనం చేయగలము అంటే ఒక దేవునిలోనే తప్ప మరి దేనిలో కాదండి. నాకు ఇప్పటికీ కూడానండి ఏదైనా పని చేయాలంటే నేను దేనికి భయపడినా. ఐ కెన్ డూ ఇట్ అనేది ఉంటుంది. నాకు ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఏమైనా పర్లేదు, ఐ కెన్ డూ ఇట్ అని ఉంటుంది. తర్వాత ఆల్ ఆఫ్ మై లైఫ్ టైం 72 సంవత్సరాలు ఫెయిల్యూర్స్ అంటే నాకు తెలియదు. ఓ పని చేశానంటే సక్సెస్ఫుల్గా పని చేస్తాను, అంటే సిన్సియర్గా చేస్తాను, ఎఫర్ట్స్ అన్నీ దాని మీద పెడతాను. దానికి రిఫరెన్స్ ఏంటంటే అంటే ఫిలిప్పీ 4:13 చేద్దండి. ఫిలిప్పీ 4:13 నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. మనం ఏమైనా చేయగలం అంటే దట్ ఈస్ ఓన్లీ ఇన్ ద జీసస్ తప్ప నాట్ యాజ్ అ వెక్టర్ ప్రభాకర్, దేన కుమార్ లేదా వెల్సన్ అనేం కాదు. మనంతటి మనకి ఏమి చేయలేమండి. యూ కెన్ డూ ఎనీథింగ్, దట్స్ ఓన్లీ ఇన్ జీసస్. యేసు ప్రభులోనే చేయగలం. తర్వాత చూద్దామా. దేవుడు మన హృదయం కోరుకునే ప్రతి దాన్ని మనకిస్తాడు. దేవుడు మన హృదయాన్ని కోరుకునే ప్రతి దాన్ని మనకి ఇస్తాడండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇవాళ చాలామంది ఏంటంటేనండి ఏటి కోరుకోవాలో కూడా చాలామంది తెలియదు. నేను ఈ 70s రివైవ్ లాస్ట్ మీటింగ్ పలాసలో పెట్టింగ్ చిన్నపడ బస్సులో వెళ్ళాం. బస్సు నేనే అరేంజ్ చేస్తాను. దానికైనా ఖర్చు అంతా నేను భరించాను. డిఎస్విఎస్ కుమార్ భోజనాలన్నీ ఆయన భరించాడు. మిత్రమే చేసాం మొత్తం కార్యక్రమం అంతా. వెళ్ళేటప్పుడు నాకు అందరితో ఇంటర్వ్యూస్ చేయడం అలవాటు. విమానంలో ఉన్నా, ఆటోలో వెళ్ళినా, ఎక్కడున్నా మాట్లాడతాను మనుషులు. పాస్టర్ గారు కూడా పని అయితే కదా టాకింగ్ అనమాట. నాతో బ్రదర్ పక్కన కూర్చున్నాడు. ఆయనకి 70 వచ్చాయి అనమాట. ఇంకా 70 నిండలేదు. నేను 72. నేను బ్రదర్ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. బస్సు కదా ప్రయాణం, ఖాళీగా ఉంటాం. బ్రదర్ మీకు ఉన్న ఆశయాలు ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు జీవితాలు అంటే? ఇంకేం చేస్తాం బ్రదర్, అయిపోయింది బ్రదర్ అంటారు. అలాగే నేను ఎవరిని అడిగి ఇదే చేస్తారు. ఏం చేస్తాం బ్రదర్, అయిపోయిందండి. ఏంటి నన్ను అడగండి ఎవరైనా వచ్చి, నేను ఇన్ని ప్రణాళికలు చెప్తుంటాను. ఇంకా అక్కడ ఇప్పటికీ కూడా ఐ వాంట్ టు డూ సంథింగ్, ఐ వాంట్ టు డూ సంథింగ్, ఇంకా ఇది చేయాలని చెప్తుంటానండి. మావిడికి నాకు ఎప్పుడు ఇదే బాధ. 15 మంది గుడి స్టార్ట్ చేసాం. 50 మంది వస్తే బాగుంది, 50 మంది వస్తారు. ఆ తర్వాత 100 మంది వస్తే బాగున్నాను. 100 మంది వస్తారు. ఆ తర్వాత 500 మంది వస్తే 500 మంది వస్తారు. 1000 మంది వస్తే 1000 మంది. ఇప్పుడు నాకు 2000 కావాలంటే డిసెంబర్ 31 2000 మంది కావాలి. ఆవిడంటే మాయ అలా పెంచుకెళ్ళిపోతుంటావా నువ్వు. విలియం కేరీ గారు ఏం చెప్పారండి, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అండ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద గాడ్. అంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు, దేవుడి నుంచి గొప్ప కార్యాలు ఆశించు. అండ్ చాలామంది సేవకులు సేవ ఫలభరితంగా లేకపోవడానికి కారణం ఏంటంటే ముందు విషన్ ఉండదు వాళ్ళకి. ఈ 10 మంది జాలే, ఈ 15 మంది జాలే. ఇప్పుడు చెప్తుంది కానీ నాకు 2000 మంది కావాలి. నాకు 2000 మంది అంటే కష్టం అండి, చాలా కష్టం. నాకు కష్టం కాదు, చాలా ఈజీ. నాకు ఎందుకు ఈజీ అంటేనండి, నాకు 1000 మంది ఉన్నారు ఆల్రెడీ. నేను గట్టిగా ఇంక ప్రతి వారం అదే ప్రసంగం చేసి ఈచ్ వన్ క్యాచ్ వన్ అన్నాను అనుకోండి, ఒకరిని తీసుకురామంటే అయిపోయారా లేరా? 2000 మంది అయిపోయారు కదా సార్. ఆత్మలు సంపాదించడం చాలా కష్టం ప్రభువులో లేనోడికి. ఆత్మలు సంపాదించడం చాలా ఈజీ ప్రభులో ఉన్నవాడికి.
ఇక్కడ అందుకే రిఫరెన్స్ ఒకటి చెప్తాడు, దావీదు గారు చెప్తాడు. 37:4 చదవమా. దావీదు కీర్తన 37:4. యెహోవాను బట్టి సంతోషించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చు. ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. అంటే మనకి అందరికీ డిజైర్స్ ఉంటాయి కదా, ప్రతి వాళ్ళకి డిజైర్స్ ఉంటాయి. నేను ఇలాగ ఉండాలి, నా కొడుకు ఇలాగ ఉండాలి, నా కూతురు ఇలాగ ఉండాలి అని డిజైర్స్ ఉంటాయి. అందరికీ నెరవేరవు అవి. అండ్ లైఫ్, పుట్టుక చావుల మధ్యది లైఫ్, జీవితం. లైఫ్ డెఫినేషన్ ఏంటంటే, నిర్వచనం ఏంటంటే, నువ్వు అనుకున్నట్టే జరగబోవడమే లైఫ్. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద లైఫ్. ఏదో అనుకుంటాం ఇలాగ అయిపోవాలి, కానీ అవ్వదు. ఎక్కడవుతుందండి అది? చదవమది. యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చు. అది ఒక్క యేసు ప్రభువులోనే నీకు సాధ్యం అండి, ఇంకా దగ్గర పాసిబుల్ కాదు. అంటే నా దగ్గర కలిసిన వాళ్ళందరూ నన్ను అడుగుతారు, ఏంటి మీరు ఇలా ప్లాన్ చేసుకున్నారా అంటారు. ఏంటి సార్ అంటారు. సార్ కుర్రోడు ఒకడో కొడుకుని అమెరికా ఆస్ట్రేలియా ఎక్కడ పంపించుకొని మీ దగ్గర ఉంచుకున్నారు సార్. తెల్లారులైతే కొడుకుని చూస్తారు, తెల్లారులైతే కోడని చూస్తారు, మనవాళ్ళు చూస్తారు, మనవాళ్ళు ఇంకా ప్లాన్ చేసుకున్నారా మీరు అని అడుగుతారు. నేనేం ప్లాన్ చేసుకోలేదు సార్, దేవుడే చేశాడు సార్ ఈ ప్లాన్ అంటే. అదేంటంటేనండి, నెక్స్ట్ వచనంలో మనం చూస్తాం, ఆత్మలో పెరిగే కొద్దీ. 3వ యోహాను పత్రిక 2వ వచనం, 3వ యోహాను 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు, అన్ని విషయాల్లోని వర్ధిల్లుచు, సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను. అండి తెలుగులో తర్జుమా చేసేటప్పుడు సరిగా తర్జుమా చేయలేదు. ఇంగ్లీష్లో ఏంటంటే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అన్నారు. తెలుగులో ఒకసారికి ఏమన్నారండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు జ్ఞానమునకు మూలం అన్నారు. ప్రతి ఓడికి భక్తి టన్నులు అయిపోయింది, భయం లేదు ఎవడికి, దైవం ఎవడికి లేదు. కానీ కరెక్ట్ వర్డ్ ఏంటంటే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఫర్ ద విజ్డమ్ అంతే. భక్తి అనే మాట లేదు అక్కడ, యాడ్ చేసేసాడు. ఇక్కడ చూడండి, తెలుగులోని సరిగా లేదు మీనింగ్, ఇంగ్లీష్లో కరెక్ట్ ఉంటుందండి. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ అనమాట అది. చదువుతాలి. డియర్ ఫ్రెండ్, ఐ ప్రే దట్ యు మే ఎంజాయ్ గుడ్ హెల్త్. చూసారు తెలుగులో మాట వాడలేదు అక్కడ, తెలుగులో రాలేదన్నమాట. ఎంజాయ్ గుడ్ హెల్త్ అండ్ దట్ ఆల్ మే గో వెల్ విత్ యూ అంటే అన్నీ నీకు బాగా జరగాలి. Even as your soul is getting along well. అంటే ఆత్మ వర్ధిల్లించుకోవాలి, నువ్వు అన్నిట్లో అభివృద్ధి, ఆరోగ్యపరంగా బాగుండాలి. మేము పాస్టర్స్ కాన్ఫరెన్స్ చేస్తామండి. ఇప్పుడు 12 పాస్టర్స్ కాన్ఫరెన్స్ చేశాం. రేపు 13వది చిన్నపాడలో చేసి 100 మందికి. అది జనరల్గా పాస్టర్స్ 30 మందిని పిలుస్తాను, వాళ్ళకి నేనే స్పాన్సర్ చేస్తాను. వచ్చి ఒక్కో పాస్టర్కి 200 రూపాయలు ట్రావెల్ ఇస్తాం, మంచి భోజనం ఏర్పాటు చేస్తాం. 300 రూపాయలు ఖరీదు చేసే భోజనం ఏర్పాటు చేస్తాం. నేనే స్పాన్సర్ చేస్తాను, దానికి ఫైల్స్ ఇస్తాం, బ్యాడ్జెస్ ఇస్తాం. ఈ పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్స్ అందరూ కూడా ముందు ఫస్ట్ ఆఫ్ ఏంటంటే, బాబు చర్చ ఎలా నడిపించాలి, సంఘ క్రమం ఎలాగ ఉండాలి, సంఘంలో కార్యక్రమాలు ఎలాగ ఉండాలి, ఇవన్నీ విషయాలు బాబు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చెప్పాలంటే బాబు 1.5 గంట అలా తీసుకుంటాడు. ఇట్స్ వెరీ గుడ్ మీటింగ్ అనమాట. అది పాస్టర్స్ కాన్ఫరెన్స్ చాలా మంచి వాల్యుబుల్. 12 చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి. సెకండ్ హాఫ్ అంటే టీ బ్రేక్ తర్వాత నేను మాట్లాడతాను. నేనేంటంటే మినిమం ½ అన్ అవర్, మ్యాక్సిమం 45 మినిట్స్లో ఒక రివైవల్ మెసేజ్ ఇస్తానమాట. నేను మెసేజ్ ఇచ్చిన తర్వాత అంటే వీడియోస్ ఉంటాయి, మీకు పంపిస్తాను, చూడొచ్చు. ఆ 12 కాన్ఫరెన్స్ల వీడియోస్. నా మెసేజ్ అయిన తర్వాత వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం, మీలో ఎవరైనా పాస్టర్స్ ఈ మీటింగ్ రావడం వల్ల మీరు ఆశీర్వదింపడితే సాక్ష్యం చెప్పమంటారు. ఏడ్చి సాక్ష్యాలు చెప్తారండి, ఏడ్చి. చిన్నపడంలో కూడా మరి సెప్టెంబర్ 13వ తారీఖు అద్భుతమైన కార్యం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రార్థన చేస్తాను. నేను అందులో చెప్పేటప్పుడు ఈ మాట చెప్తాను అనమాట, బీపీ ఉన్న పాస్టర్ ప్రసంగం చేయడానికి అర్హుడు కాదని చెప్తానండి. రోగాలున్న పాస్టర్స్ ఎవరు వాక్యం చెప్పడానికి అర్హులు కాదని చెప్తానండి. సైలెంట్గా పాస్టర్స్ లాస్ట్లో, అయ్యగారు మీరు కోపడినట్టు ఒకటి అడుగుతాను సార్, అడిగాను సార్. బీపీ లేని పాస్టర్ ఎవడున్నాడు సార్ అని అడుగుతాడండి. నేనంటే నేనున్నాను కదా సార్ అంటారు.
దేవుడు నాకు ఇచ్చే నిశ్చయత ఏంటంటే 72 సంవత్సరాల్లో నాకు బీపీ లేదు, షుగర్ లేదు, జబ్బులు అదే రావండి. నిజంగా చెప్తాను, దేవుడు ఏంటి నాకు బీపీ ఉంటే నిజంగా ప్రసంగం చేయను కూడా. నేను మా చర్చిలో చెప్పాను, బీపీ ఉంటే ప్రసంగం చేయని చెప్పాను, రోగాలంటే అసలు చేయను. కారణం ఏంటంటే యేసు ప్రభు కేజీహెచ్కి వెళ్ళి పాస్టర్ కేజీహెచ్కి వెళ్తే ఆయన యేసు ప్రభు ఎందుకు ఏంటి సార్? చాలా సీరియస్ థింకింగ్ ఇది, చాలా సీరియస్గా ఆలోచించాలి. యేసు ప్రభు కేజీహెచ్కి వెళ్ళి పాస్టర్ కేజీహెచ్కి వెళ్తే దేవుడు ఎందుకు వేయడు? మరి జీవం గల దేవుడి గురించి చెప్పే పాస్టర్ ఈ వాక్యం స్వతంత్రించుకోకపోతే ఆయన ఎవరికి బోధ చేస్తాడు? దట్స్ మై కాన్సెప్ట్ అనమాట. నేను నమ్మేది అది. నేను పెద్ద పెద్ద సేవకులతో పనిచేశాను, స్నేహితులు ఉన్నారు నాకు, వాళ్ళ పేర్లు చెప్పను కానీ పెద్ద సేవకులు. నేను వాళ్ళతో అలా మాట్లాడుతూ ఈ మాట చెప్తాను, అయ్యారండి ఆత్మలో వర్ధిల్లు కొలది అన్ని విషయాలను వర్ధిల్లు అని అన్నాడు కదా, అది మీ వరకు ఎంతవరకు నెరవేరిందని చెప్తారని అడుగుతాను. బాబు నాకు చదివే లేదు బాబు, పెద్ద సేవకునిగా నాకు చదివే లేదు అని. ఏ సేవకులు మాట్లాడాలి? ఏదో వాళ్ళు బాధలు చెప్తారు. కొంతమంది సేవకులు కుటుంబ సమస్యలు చెప్తారు, కొంతమంది సేవకులు ఆర్థిక సమస్యలు చెప్తారు, కొంతమంది సేవకులు రోగాలతో నేను సమస్యలు చెప్తుంటారు. అప్పుడు నేను చెప్తాను, నా సాక్ష్యం చెప్తానండి, అంటే నా 72 సంవత్సరాలు రోగాలు లేకుండా, బీపీలు లేకుండా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు సార్. 21 ఇయర్స్ సుదీర్ఘంగా చదువుకున్నాను సార్. బ్యాచులర్ ఇన్ థియాలజీ, బ్యాచులర్ ఇన్ డివినిటీ, సెరంపూర్ డిగ్రీ చేశాను, ఎంఏ ఫిలాసఫీ చేశాను, డాక్టరేట్ చేశాను సార్ రిలీజియన్స్ మీద. సుదీర్ఘంగా చదువుకున్నాను సార్. భార్య వల్ల సమస్యలు ఉన్నాయనే పరిస్థితి నాకు లేదు సార్. గాడ్ గేవ్ నైస్ వైఫ్ టు మీ. అలాగే పిల్లడు వాళ్ళు ఏంటి, సంస్థల పిల్లలు ఎలా ఉంటారు మీకు తెలుసు కదండి, చాలా రాడికల్గా, తాగుబోతులుగా, ఇష్టానుసారంగా ఉంటారు సంస్థల పిల్లలు. మరి బాబు ఎంత డిసిప్లిన్గా ఉంటాడో మీకు తెలుసు. ఆ వెరీ డిసిప్లిన్ బాయ్ మా అబ్బాయి. మరి దేవుడు చక్కని కోడల్ని ఇచ్చాడు, మనవరాళ్ళు. మా ఇల్లు ఎలాగ ఉంటుంది అంటే చిన్న పరలోకంలాగా ఉంటుంది. డైనింగ్ టేబుల్ మాకు కరెక్ట్ 6 సీట్ డైనింగ్ టేబుల్. ఆ డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. మనవరాలు కూడా ప్రార్థన చేస్తుంది. మనవరాలు 3వ క్లాస్, చక్కగా మా మనవరాలు తెలుగు రాదు, ఆయనకి చక్కగా ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థన అయిపోయిన తర్వాత చక్కగా విషయాలు మాట్లాడుకుంటాం, కుటుంబ విషయాలు మాట్లాడుకుంటాం, చర్చ్ గురించి మాట్లాడుకుంటాం. నా మనవరాలు బైబిల్ విషయాలు అడుగుతుంటారు, వాళ్ళతో చెప్తుంటాం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఏలాగున ఆశీర్వదింపబడుదురు, వారి పిల్లలను చూసేదంటారు. వాళ్ళ బిడ్డలు భోజనం వాళ్ళ చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారంట. అది నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను నా లైఫ్లో. ఎందుకు చెప్తున్నానంటేనండి, ఈ మాట అందరికీ వర్తించదు. మళ్ళీ చదవు అది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఎక్కడున్నామంటే సౌఖ్యంగా సార్ ఆలోచించండి. ఏంటి మనకు ఉన్న టాలెంట్ ఏంటంటే దేవుడిని దూషించేస్తాం ప్రతిదానికి. దేవుడికి న్యాయం లేదు సార్, ఆల్రెడీ కారు ఇచ్చాడు నాకు కారు ఇవ్వలేదు సార్, దేవుడికి న్యాయం లేదు సార్, ఆడికి మ్యాడ్ ఇచ్చాడు నాకు మ్యాడ్ ఇవ్వలేదు సార్, ఊరుకోండి సార్ మీరు అలా చెప్తారు, దేవుడు అన్యాయలేదు సార్, దేవుడు కూడా దొంగలే దివిస్తాడు సార్ అని చెప్పిన ఉంటుంది. నేనంటానండి, ఎవరికైనా సరే నువ్వు రాజు అయ్యావా, నీ వల్లే నువ్వు రాజు అవుతావు. నువ్వు ఒక పేదోడు అయ్యావా, నీ వల్లే నువ్వు పేదోడు అవుతావు. దేవుని ఆశ అందరూ బాగుండాలని. యెహోవా అందరికీ ఉపకారి. మన యొక్క సెల్ఫ్ డీడ్స్ని బట్టి, మన యొక్క ఆలోచనలు బట్టి మన రోగాలు తెచ్చుకుంటామండి. నా దగ్గర చాలామంది వస్తారు, మరి 3 అంతస్తుల మేడ. మా ఇంట్లో ఏంటంటే బాబుతో మాట్లాడి, ఫోన్తో మాట్లాడు, అమ్మగారితో మాట్లాడి, ఫోన్లో ముఖాముఖి ఉండదు మాకు. డైనింగ్ టేబుల్ దగ్గరే కలుసుకుంటాం అంతే ప్రేయర్ టైంలో. ఎవరు వస్తారు కింద, నేను కింద ఉంటానన్నమాట. ఎవరు వీళ్ళు వస్తారు కదండి, అమెజాన్ వాళ్ళు ఎవరు వస్తారు, వాడు అంటాడు, సార్ మీ ఫాదర్ గారిని పిల్లండి అంటాడు. మీదకి చూపించి, ఎవరు సార్ పైన ఉంటారు కదండి మీ నాన్నగారు అంటాడు. నవ్వు వస్తుంది. ఏంటి నాన్నగారు ఎవరే మా అబ్బాయి రేడు అంటే, లేదు సార్ ఆయనే పెద్దలు ముసలి తెల్లగైపోయింది సార్ అని అంటాడు. సార్ ఇలా ఉండడానికి కారణం ఏంటి సార్ అంటాడు. అటు పడ్డే చదువు, అరే మనసు బాగుంటే మనిషి బాగుంటాడు రా అని చెప్తాడు. ఇంకోటి వచ్చి మీ అన్ని కానీ పిల్లండి అంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నానండి, యు ఆర్ ద కెప్టెన్ ఫర్ యువర్ ఓన్ ఆర్క్. నీ యొక్క నావకు నువ్వే నాయకుడు అంతే. నేను పలానాడు వాళ్ళ పైకి వచ్చా నేను చెప్పనండి, ఇలా పలానాడు వాళ్ళకి కిందకి వెళ్ళిపోయినా కూడా చెప్పనండి. దేవుని కృపను బట్టి మనం ఇలా ఉంటామండి. నీకు నువ్వే
నాయకుడివి అంతే. నువ్వు బాగున్నావా దానికి కారకుడు నువ్వే, నువ్వు బాగులేవా దానికి కారకుడు కూడా నువ్వే. నా హోల్ లైఫ్లోనండి ఎవరికి అన్యాయం చేయలేదు నువ్వు హోల్ లైఫ్లో. మా అత్తగారు మామగారు నయాభ్యాస్ తీసుకోలేదు, కట్న కానుకలు తీసుకొని హాస్పిటల్కి వద్దేసి మా ఆవిడికి చెప్పాను నీ వాట ఎవరికైనా పేదలకు రాసి ఇచ్చేయని చెప్పాను. మా వియ్యంకుడండి కోటీశ్వరు, నా కోడలు కోటీశ్వర్లు అండి. మా వియ్యంకుడికి చెప్పాను మీ అమ్మాయిని కట్టుకుని బట్టలతో పంపించి రామాయణ స్టూడియోలో 30 లక్షలు పెట్టి పెళ్లి చేశానండి. తర్వాత చెప్పాను డెలివరీస్ నేనే చేసుకుని ఏంటి అంత అసహ్యంగా ఉంటుందండి. మనవాడు ఎవడో డెలివరీ చేస్తే మనం వెళ్ళి ముద్దులు పెట్టుకోండి ఎత్తుకొని. అది ఎంత అన్యాయం అండి. నీ మనవని నీ కొడుకు నువ్వే డెలివరీ చేసుకోవాలి. అమెరికాలో అయితేనండి కన్నా తల్లి తండ్రి చూడడానికి వస్తారు హాస్పిటల్, అంతే భర్తే చేసుకోవాలి డెలివరీ అన్ని దగ్గరుండి. కానీ ఇక్కడ మనకేం అలవాట్లో నాకు అర్థం అవుతుంది. ఏమి వచ్చి వాడు కడుపు చేస్తే వీళ్ళు వచ్చి డెలివరీలు చేయండి, వీళ్ళు మళ్ళీ ఏదో బాధ్యతగా ఫీల్ అవుతుంది మరి. అండ్ ఆ విషయంలో కూడా నేను మాదిరికరమైన కాపరిగా ఉన్నానండి. ఎవరి దగ్గర అన్యాయంగా నేను డబ్బులు తీసుకోలేదండి. మా చర్చిలో పేదల దగ్గర డబ్బులు తీసుకొని వద్దని చెప్తాను, మీకు బజార్ ఖర్చు కొట్టు ఉంచుకొని చెప్తాను. కనుక ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. చదువు మళ్ళీ ఒకసారి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించు. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంటే మనం రోగంతో బాధపడుతున్నట్టు అర్థం ఏంటంటే దర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్. ఎక్కడో ఆధ్యాత్మికంగా మనం బలహీనంగా ఉన్నాం. అండ్ నా మనవడి చిన్న దెబ్బ తగిలినా ఒప్పుకోనండి, నేను దేవుడితో గోజాడుతాను. నేను నా ఇల్లు బాగుండాలి, నా మనవడు బాగుండాలి, నా కోళ్ళు బాగుండాలి. ఇంకా ప్రభువుని వరం అడిగాను ఏంటంటే నా భార్య కానీ కుమారుడు కానీ కోడలు కానీ మనమరాలు వాళ్ళ డెత్ నేను చూడకూడదు ప్రభు అని అడిగాను. అదో వరం అడిగాను. అండ్ ఇవాళ దేవుని అడుగుతుంది ఏంటంటే ఐ డోంట్ వాంట్ ఎండ్ ఆఫ్ మై లైఫ్ లైక్ ఎ ఫెయిల్యూర్ గాడ్ సర్వెంట్. విఫలుడైన దైవ సేవకుడిగా నేను ముగించి నాకు ఇష్టం లేదు ప్రభువా ఒకటి. రెండోది ఏంటంటే నీ సన్నిధికి వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడు నువ్వు అనాలి నన్ను. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దేవుడు జరిగిస్తాడండి. నాకు మరణం లేదని చెప్తున్నాను అందరికీ. 120 సంవత్సరాలు జీవిస్తాను నేను ఇదే ఆరోగ్యంతో. ఆరోగ్యంలాగే ఉంటుంది, వెల్త్ ఇంకా పెంచేస్తున్నాడు దేవుడు. దేవుడు ఇంకా ఆశీర్వాదాలు ఇంకా పంపిస్తున్నాడు. విస్తారమైన సేవ చేయాలని నాకు ఆశ అండి. నేను మనవి చేసేది ఏంటంటే మన పర్సనల్ డెవలప్మెంట్ టీం వాళ్ళందరికీ 2 పాయింట్స్. మీరు దేవుని హస్తాలు ఉన్నారు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ యొక్క మాట మనం నెరవేర్చుకోవాలి జీవితంలో. అన్ని విషయాల్లో వర్ధిల్లడం అంటే ఆధ్యాత్మికంగా మనం డౌన్ అయిపోయినప్పుడే మనం మిగిలిన డౌన్ అయిపోయి. ప్రైర్ లైఫ్ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను 72వ సంవత్సరం మారుమనసు పొందిందని జీవాల వరకు తెల్లవారు 4 అవగానే ప్రార్థన చేస్తాం. పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్తాం. మా అబ్బాయి నా దోస్తుడు ఏలూరు వెళ్ళారు, లాస్ట్ కాన్ఫరెన్స్ అక్కడే చేస్తాం. నేను తెల్లారు 4 అవర్ లేచి మా అక్కడ ప్రార్థన చేసుకుంటాను. మావాడు అలా చూస్తున్నాడు, ఏంటి మా డాడీ కాన్ఫరెన్స్ ఉంది కదా 4 ఎక్స్పెక్ట్ ఇచ్చాడు. 1.5 గంట ప్రేయర్ చేసుకొని వెళ్ళి పాస్టర్స్ కాన్ఫరెన్స్ చేసి డాడీ కాన్ఫరెన్స్ ఉన్నారని కూడా ప్రేయర్ తగ్గించరండి, క్వశ్చనే లేదని చెప్పాను. ప్రార్థన లేని రోజు నాకు వద్దని చెప్పానండి. ఒక మాట ఉంటుంది ఏంటంటే స్టార్ట్ యువర్ డే విత్ ప్రేయర్ అంటాడు. రోజుని ప్రార్థనతో నువ్వు ప్రారంభించు. ఇంకా ఇంట్రెస్టింగ్ చెప్తానండి, లేచిన తర్వాత ప్రార్థించేయడం కాదు, ప్రార్థన కొరకు లేవాలి. అమ్మయ్యా లేచేవరా నాయన దేవానికి స్తోత్రం, ఆ ప్రార్థన కాదు. యూ హ్యావ్ టు గెట్ అప్ ఫర్ ద ప్రేయర్. నేను 4 అవగానే లెగ్స్పై ప్రార్థన అంటే 4కి మోకాళ్ళ మీద ఉంటానండి. నేను 3:30 నుంచి 2 గంటల నుంచి అలా పరక మీద ఉండి ప్రార్థన చేస్తుంటాను. నువ్వు దేవుడికి ఎంత దగ్గరికి వెళ్తావో అంత బాగుంటావండి. సత్యం ఇంకోటి చెప్తాను, కోపడికండి నా మీద. భార్యాభర్త నిజం కాదండి, భర్త దేవుడు అనేది నిజం, భార్య దేవుడు అనేది నిజం, తండ్రి పిల్లలు అనేది నిజం కాదు, తండ్రి దేవుడు అనేది నిజం, పిల్లడు దేవుడు అనేది నిజం. యూ విల్ గో అలోన్. ఒంటరిగా వెళ్తావు, ఒంటరి దానికి వెళ్ళి అక్కడ నిలబడాలి తీర్చిన సార్. మా ఆవిడ వాళ్ళు ఇలాగే అయిపోయింది, మా ఆయన వాళ్ళు ఇలాగే చెప్పాల్సిన పని ఆవిడకి లేదు. ఆ రీతిగా మన పర్సనల్ డెవలప్మెంట్ టీం అంతా ఉండాలనేది నా ఆశ. దేవానంద్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. నీ వల్ల నేను ఈ మాటలు చెప్పాను. నా ఏంటంటే సాక్ష్యాలు చెప్దాం, సరదాగా ఇంట్రెస్టింగ్గా విందాను అనుకున్నా. బట్ బికాస్ ఆఫ్ యువర్ వర్డ్ ఐ టుక్ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దేవానంద్. చిన్న ప్రార్థన చేద్దాం, నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్దాం. మహాపురుషోత్తం రేసిన కృప మేడ ఈ సమయంలో మాతో మాట్లాడారు, మీకు వందనాలు. మా తుది శ్వాస వరకు మీ సాక్షులుగా జీవింపు చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.